కావలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహల చీకట్లో బ్రతుకుతున్న కాలమది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం. ఆయనే స్వామి వివేకానంద. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన ఇండియాలోని యువతకు రోల్ మోడల్. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశభక్తుడు, మాటలతో మంత్రముగ్ధులు చేయగలిగే గొప్ప వక్త. బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే, కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు. స్వామి వివేకానంద 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కోల్కతాలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి. ఈయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. ఈయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్త. రావణుడు సీతను అపహరించి రాముని పట్ల అధర్మం చేసిన రాముడు రావణుని సంహరించింది ధర్మం కోసం మాత్రమే, కానీ రాజకాంక్షతో కాదు. కర్తవ్యం. ఈ విధంగా తల్లి దగ్గర రామాయణ, మహాభారత, భాగవతంలో, తండ్రి దగ్గర దానగుణం, క్రమశిక్షణ నేర్చుకుంటూ క్రమక్రమంగా ఎదిగారు. 1871లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వర్ విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా ఎన్నో చదివేశాడు. ఇంత చిన్న వయసులోనే ఇన్ని పుస్తకాలు ఎలా చదవలుతున్నావు? నేను ఒక పారా మొత్తం చదవను. పారాలోని మొదటి లైన్, చివరి లైన్ చదవగానే నాకు పారా మొత్తం అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి చూశారా? లేదు, నేను చూడలేదు. పిల్లలందరూ ఉపాధ్యాయునితో విహారయాత్రకు వెళ్తారు. అక్కడ పిల్లలు ఎత్తైన కొండలు చూసి పారవశ్యంతో గంతులు వేస్తారు. గురువుగారు, పారవశ్యం అంటే ఏమిటి? దీనికి సరైన అర్థం మీకు తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసను నీవు కలవాలి. స్కాటిష్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపల్ విలియం ఎస్టీ మాటలు విని రామకృష్ణ పరమహంసను కలవడానికి దక్షిణేశ్వర్ బయలుదేరారు. నమస్కారం అండి, మీరు దేవుడిని కన్నారా చూశారా? అవును, చూశాను. నేను నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశాను, మాట్లాడాను. అవునా, చూశారా? అలా అయితే నాకు కూడా దేవుణ్ణి చూపించండి. ఇదేమిటి, మీరు నన్నేం చేస్తున్నారు? నేను బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టుగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు. నేను వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. నన్ను వదిలేయండి. వాటికి ఇది చాలు. అలా వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేశారు. తండ్రి మరణించ వివేకానందుడు కొన్ని రోజులు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు బోధించారు. థ్రోట్ క్యాన్సర్ తో తన గురువైన రామకృష్ణ పరమహంస బాధపడుతుంటే తన సేవ కోసం ఉపాధ్యాయ వృత్తిని వదిలేశారు. రామకృష్ణ పరమహంస అస్తమించిన తరువాత వివేకానందుడు మిగతా శిష్యులతో కలిసి రామకృష్ణ మఠం స్థాపించారు. చివరికి కన్యాకుమారికి వెళ్లి అక్కడ ఒక కొండ మీద కూర్చొని 3 రోజులు ధ్యానం చేశారు. నా భారతదేశంలోని నిరాశ నిస్పృశ్యతలను తొలగించి నా భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు ఎలాగైనా చాటి చెప్పాలి. అమెరికాలోని చికాగో వీధుల్లో తిరుగుతుండగా ఒకరోజు, చూడండి తన బట్టలు ఎలా ఉన్నాయో, అసలు జెంటిల్మన్ లానే లేదు. చూడండి మేడం, మీ దేశంలో ఒక మనిషిని ఎలా జెంటిల్మన్ గా మారుస్తాడేమో, మా భారతదేశంలో క్యారెక్టర్ ఒక మనిషిని జెంటిల్మన్ గా మారుస్తుంది. బోస్టన్ లో క్యాథరిన్ తో వివేకానందని పరిచయం. హలో, దిస్ ఇస్ క్యాథరిన్.
నాకు మీ దేశభక్తి, దేశ ప్రగతి కోసం మీరు పెట్టుకున్న లక్ష్యాలు బాగా ప్రభావితం చేశాయి. ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉండవచ్చు. సరే, వస్తాను. కాకపోతే రోజు ఒక బుక్ తీసుకొని వెళ్ళి మరుసటి రోజు తిరిగి ఇచ్చేయడం ఎందుకు? ఎవరు చెప్పారు నేను చదవటం లేదని, అలాగే తిరిగిస్తున్నానని? ఇప్పటి వరకు తీసుకెళ్లిన పుస్తకాల నుండి ఏదైనా ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. ప్రొఫెసర్ గారు, ఇతనిని కలవండి. ఈ స్వామి వివేకానంద. తాను ఎంతో గొప్ప లక్షణాలు గల వ్యక్తి. ఈస్ ప్రొఫెసర్ జేమ్స్ రైట్. నాకు విశ్వమత మహాసభల్లో మాట్లాడే అవకాశం కల్పించండి. తప్పకుండా. అమెరికాలోని పండితుల, మేధావుల మేధస్సు ఒకవైపు ఉంటే వివేకానందన్ మేధస్సు స్థాయి వారికన్నా ఉన్నతంగా ఉన్నది. చికాగో విశ్వమత మహాసభలో వివేకానందని ఉపన్యాసం. Sisters and brothers of America, it fills my heart with joy and unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. I am proud to belong to a nation which has sheltered the persecuted and the refugees of all religions and all nations of the earth. చూసావా వివేకానంద, మీ భారతదేశానికి చెందిన భగవద్గీత అన్నిటికంటే కింద ఉన్నది. అది మీ స్థానం. అది నిజమే కదా? భగవద్గీత అన్ని గ్రంథాలకు ఆధారం. ఒకవేళ క్రింది ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు క్రింద పడిపోతాయి. మీరు భగవద్గీతను ముందుగా పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నారు కదా? గురుబాయ్, పంచాంగం తీసుకొనిరా. జూలై 4 శుక్రవారం, మంచి రోజు. తను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలేరు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.